హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నా పేరు సాయి. ఇప్పుడు జరగబోయే 2024 ఎన్నికల్లో పొలిటికల్ వారసులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఒకరా ఇద్దరా, ఏకంగా 6 మాజీ ముఖ్యమంత్రుల కుటుంబాలు హోరాహోరీ పోరులో తలపడేందుకు రెడీ అయ్యాయి. 8 మంది అభ్యర్థులు ఇట్లా తమ విజయం కోసం బరిలో దిగనున్నారు. ఇందులో ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, డాక్టర్ ఎన్టీ రామారావు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల జనార్దన్ రెడ్డి బిడ్డలు, మాజీ సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు సైతం తాజా ఎన్నికల్లో తమ సత్తా చాటుకునేందుకు సన్నద్ధమయ్యారు. కొందరు అధికార పార్టీ అభ్యర్థులుగా, మరికొందరు ప్రతిపక్ష అభ్యర్థులుగా బరిలో దిగి యుద్ధ రంగంలో పాల్గొన్నారని చెప్పొచ్చు. ఈ 8 మంది అభ్యర్థుల రాజకీయ ప్రస్థానం, ప్రస్తుత స్థితిగతిని పరిశీలిస్తే ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇవన్నీ ఏపీలో నరాలు తెగే ఉత్కంఠకు ఖచ్చితంగా దారితీస్తున్నాయని చెప్పొచ్చు. అయితే గెలుపు వరించేది ఎవరని, ఓటమి ఎవరికి? పులివెందుల్లో అప్పుడే మొదలైన ఉత్కంఠ. కడప జిల్లాలో టెన్షన్. కుప్పం, మంగళగిరి, హిందూపురం అత్యంత కీలక మామ అల్లుళ్ళపై బీసీ అతివల పోటీ ఉత్కంఠ కలిగిస్తున్న ఏపీ రాజకీయాలు. ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే మనకి ప్రధానంగా ఉమ్మడి రాష్ట్ర సీఎం వైఎస్ఆర్ కుటుంబం నుంచి ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి ఎప్పటిలాగే కడప జిల్లా పులివెందుల నుంచి రేసులో నిలిచారు. తండ్రి పేరిట స్థాపించిన పార్టీని అధికారంలో తీసుకురావటమే కాదు, ప్రజల్లో అన్నగా, తమ్ముడుగా, మేనమామగా, ఓ రకంగా ఏపీలో ప్రతి కుటుంబ బిడ్డగా ఎదిగిపోయారు. ఈ నియోజకవర్గంలో జగన్కు తిరుగులేదనే గణాంకాలు మనకు వినిపిస్తూనే ఉన్నాయి. 2014లో టీడీపీ అభ్యర్థి ఎస్వి సతీష్ కుమార్ రెడ్డిపై దాదాపుగా 75,243 ఓట్ల మెజార్టీతో, అదేవిధంగా 2019లో ఇదే అభ్యర్థి ఎస్వి సతీష్పై దాదాపుగా జగన్మోహన్ రెడ్డి 89,708 ఓట్ల మెజార్టీతో విజయ డంకా మోగించారని చెప్పొచ్చు. అయితే తాజా ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మారేద్రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, అంటే మనం బీటెక్ రెడ్డిగా ఈయన్ని పిలుస్తూ ఉంటారు. ఈసారి వీళ్ళిద్దరి మధ్య పోటీ జరగబోతుంది. అయితే వీరిద్దరి మధ్య పోటీ ఏకపక్షమా, హోరాహోరియా అన్నదే ఎన్నికల ప్రక్రియ తెలియనుంది. ఇక చూసుకుంటే నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది జగనన్న వదిలిన బాణం. సీన్ రివర్స్ అయిందనుకోండి. వైఎస్ఆర్ తనయ షర్మిల కూడా ఈసారి ఏపీ నుంచే ఎన్నికల బరిలో కీలకం కానున్నారు. జగనన్నకు వ్యతిరేకంగా పోరాటానికి సర్వసన్నద్ధం అయ్యారు. అయితే పులివెందుల్లో కాకుండా కడప ఎంపీగా పోటీ చేస్తారని కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఓ సమాచారం అయితే లీక్ అయింది. తొలుత పుట్టిన గడ్డ కమలాపురం నుంచి పోటీ చేస్తారని ఊహాగానాలైతే జోరుగా వినపడ్డాయి. కానీ తన బాబాయి వివేకానందరెడ్డి హత్య జరిగిన తర్వాత తన దాయాది సోదరి న్యాయ పోరాటానికి ప్రజా తీర్పు బాధ్యతను షర్మిల భుజాన్ని ఎత్తుకుంటుందని మనకు గట్టిగా వినిపిస్తున్న సమాచారం. అదే జరిగితే ఇక్కడ సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డిపై షర్మిల పోటీ చేయబోతున్నారు. నిజానికి కడప ఎంపీ నియోజకవర్గం వైఎస్ఆర్కు కంచుకోట. ఆయన మరణాంతరం వైసీపీకి దుర్భేద్య కోటగా అవతరించిందని చెప్పొచ్చు. ఎందుకంటే 2009 ఎన్నికల్లో 2009 కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాదాపుగా 178,846 ఓట్ల మెజార్టీతో కడప నుంచి గెలిచారు. ఆ తర్వాత వైఎస్ మరణానంతరం 2011 ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా జగన్ ఏకంగా 5,45,572 భారీ మెజార్టీతో గెలిచి దేశ రాజకీయాల్లోనే మెజార్టీలో ఒక విధంగా రికార్డు క్రియేట్ చేశారని చెప్పొచ్చు. వైఎస్ ఆకస్మిక మరణం తట్టుకోలేకపోయిన కడప ప్రజలు భారీ మెజార్టీ విజయాన్ని అందించారు. ఆ తర్వాత 2014లో వైఎస్ అవినాష్ తెర మీదకి వచ్చారు. టీడీపీ అభ్యర్థి రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డిపై దాదాపుగా 190,323 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2019లో టీడీపీ అభ్యర్థి సి ఆదినారాయణ రెడ్డిపై మరోసారి దాదాపుగా 3,80,726 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. తాజాగా ఇంతవరకు టీడీపీ అభ్యర్థి ఎవరో తేలలేదు. ఇక జగనన్న చెల్లి షర్మిల బరిలో దింపేందుకు కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నిస్తుందని చెప్పొచ్చు. వివేకానంద హత్య కేసులో అవినాష్ రెడ్డిపై డాక్టర్ సునీత తీవ్ర ఆరోపణలు చేస్తున్న తరుణంలో షర్మిల పోటీ అనివార్యమైతే ఇక రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం కాని స్థితి ఇక్కడ నెలకొంది. వైఎస్ కుటుంబ అభిమానులు అవినాష్కు దూరం అవుతారా, లేక ఇదంతా కుటుంబ తగాదాగా లైట్ తీసుకుంటారా? వివేక హత్యపై సానుభూతితో షర్మిలకు మద్దతు పలుకుతారా అనేది సమాధానం లేని ప్రశ్నగా చెప్పొచ్చు.
మరొకరి గురించి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ గురించి. బీసీల రాజకీయ సామ్రాజ్యం అని చెప్పొచ్చు మంగళగిరి నియోజకవర్గంలో. ఇక్కడ నుంచి మాజీ సీఎం చంద్రబాబు తనయుడు లోకేష్ రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 2014 ముందు బీసీ నాయకుల అడ్డాగా వెలిగిన ఈ నియోజకవర్గంలో తొలిసారి 2014లో రెడ్డి సామాజిక వర్గం ఇక్కడ గెలిచిందండి. 2019లో వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డిపై టీడీపీ అభ్యర్థి లోకేష్ సుమారు 5,337 ఓట్ల మెజార్టీతో ఓడిపోయారు. ఆ తర్వాత టీడీపీ బలంతో ఆయన ఎమ్మెల్సీగా గెలిచారు, మంత్రి అయ్యారు. అంతేకాకుండా తండ్రి క్యాబినెట్లో 3 శాఖల మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. ఈసారి మళ్ళీ మంగళగిరి వేదికపై పోటీకి సిద్ధపడుతున్నారు. అయితే ఈసారి వైసీపీ బీసీ బ్రహ్మాస్త్రాన్ని సంధించింది. ఇద్దరు రాజకీయ ఉద్దండుల కుటుంబాలకు చెందిన మురుగుడు లావణ్యతో పోటీ పడుతున్నారు. మరి బీసీల బలాన్ని తట్టుకోగలరా లేక ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో గట్టెక్కగలరా అనేది మాత్రం వేచి చూడాల్సిందే. ఇక అన్న ఎన్టీఆర్ వారసత్వంపై మరోసారి బీసీ బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తున్నారు. అందరి అన్నగా మన్ననలు అందుకున్న నందమూరి తారక రామారావు కడుపున పుట్టిన ఇద్దరు బిడ్డలు, మరో ఆడబిడ్డ భర్త చంద్రబాబు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 40 ఏళ్లుగా అప్రతీత విజయంతో కుప్పంలో పాగా వేసిన చంద్రబాబు ఈసారి తీవ్ర పోటీ ఎదుర్కోబోతున్నట్టు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మంగళగిరిలో తనయుడిపై బీసీ అభ్యర్థి పోటీకి సిద్ధపడగా కుప్పంలోనూ చంద్రబాబుపై బీసీ అభ్యర్థి కేఆర్జే భరత్ బరిలో దిగారు. టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత మాజీ సీఎం ఎన్టీ రామారావు పిల్లలు నందమూరి బాలకృష్ణ శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లాలోని హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి 3వసారి పోటీలోకి నిలిచారు. నిజానికి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి హిందూపురం నియోజకవర్గంలో నందమూరి కుటుంబానికి పెట్టని కోటగా పేర్కొంది. ఎన్టీఆర్ ఇక్కడ ప్రజల అభిమానం అంతా ఇంతా కాదు, చివరకు ఆయన తనయుడు బాలకృష్ణకు ఓటమి ఉండదని అంతా భావిస్తున్నారు. కానీ ఈ ఎన్నికల్లో ఓ బీసీ వనిత టీజీఎన్ దీపిక పోటీ పడుతుంది. ఓ రకంగా ఎన్టీఆర్ వంశంపై వైఎస్ జగన్ బీసీ బ్రహ్మాస్త్రాన్ని సంధించారని చెప్పొచ్చు. ఈ అస్త్రం ఎంతవరకు ఫలిస్తుందనేది మాత్రం వేచి చూడాల్సిందే. ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి కథలో మాత్రం ఇంకా సస్పెన్స్ అట్లానే కొనసాగుతుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి రాజమండ్రి నుంచి లోక్సభకు పోటీ చేస్తారని తెలుస్తుంది. బాపట్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా సినీ నిర్మాత రామానాయుడును ఓడించి పార్లమెంట్ గడప తొక్కిన ఎన్టీఆర్ తనయ పురంధేశ్వరి ఏపీ రాజకీయాల్లో ఓ కీలక శక్తిగా మారారు. విశాఖపట్నం ఎంపీగా, కేంద్ర మంత్రిగా కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పారు. రాష్ట్ర విభజన అనంతరం బీజేపీలో చేరి 2014 ఎన్నికల్లో రాజంపేట లోక్సభ స్థానంలో పోటీ చేశారు. అక్కడ వైసీపీ అభ్యర్థి మిథున్ రెడ్డిపై దాదాపుగా 1,74,760 ఓట్ల మెజార్టీతో ఓడిపోయిన 2019 ఎన్నికల్లో కొంచెం దూరంగా ఉన్నారు. ప్రస్తుతం టీడీపీ, జనసేన, బీజేపీ మిత్రబలంతో లోక్సభ ఎన్నికల్లో బరిలో దిగుతున్నారు. రాజమండ్రి స్థానంలో పోటీ చేస్తారని అయితే గట్టిగా ప్రచారం జరుగుతుంది. ఇంకా బీజేపీ అభ్యర్థులు ఫైనల్గా చెప్పలేదు. దీంతో పురంధేశ్వరి కథలో కాసేపు సస్పెన్స్ అలా కంటిన్యూ అవుతూ ఉంది. దీంతో పాటు మరో 3 దివంగత సీఎం తనయులు మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారులు సూర్యప్రకాష్ రెడ్డి, రామ్ కుమార్ రెడ్డి కూడా ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. నంద్యాల జిల్లా డోన్ నుంచి టీడీపీ అభ్యర్థిగా సూర్యప్రకాష్ రెడ్డి, తిరుపతి జిల్లా వెంకటగిరి నుంచి వైసీపీ తరపున నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి రేసులో ఉన్నారు. మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్రావు కుమారుడు నాదెండ్ల మనోహర్ గుంటూరు జిల్లాలోని తెనాలి నుంచి జనసేన అభ్యర్థిగా బరిలో దిగారు. జనసేన తరపున ఆయన ఇక్కడ నుంచి పోటీ చేయడం ఇది తొలిసారి. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ తరపున ఇదే తెనాలి నుంచి మనోహర్ 2 సార్లు విజయం సాధించారు. అయితే మొత్తం మీద ఈ మాజీ సీఎంల వారసులు ఈసారి ఎన్నికల్లో గెలుపొందుతారా లేదా అనేది మాత్రం మనకు మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిందే.